మొత్తం నాశనం చేసేసింది. దుప్పట్లంతా పాడైపోయినాయి. ఇక రాత్రికి ఎక్కడ పడుకోవాలి? దీని ఫ్రిడ్జ్ దీని బొందలానే ఉంది. మొత్తం నాశనం చేసింది. సరే 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 వదిన, ఏదో తెలియకుండా జరిగింది. ముందుగా మనం చేయాల్సింది ఈ బెడ్డుని దిండుని ఆరబెట్టాలి. రండి రండి, అందరం కలిసి దీన్ని తెద్దాం. రండి. పరుపు, దిండు, దుప్పటి అంతా నాశనం అయిపోయింది. అర్థమవుతోంది. రండి, ముందుగా వీటిని ఆరబెడదాం. రండి 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 రండి, లేపండి లేపండి, పట్టుకోండి. ఇవ్వండి, నేను హెల్ప్ చేస్తాను. ఆగండి, ఎవ్వరూ దుప్పట్లు దిండ్లు ముట్టుకోకూడదు. దీనివల్లే కదా ఈ దుప్పట్లు దిండ్లు తడిసిపోయినాయి. ఇదే తీయాలి. నువ్వు ఒక్కదానివే చేయాలి. నేనన్నీ ఆరేస్తాను. ఈ మహారాణి గారు చెప్పిందిగా తనే చేస్తానని, మరి చెయ్యి నువ్వు. అరే నీ వల్ల కాదమ్మా, తప్పుకో తప్పుకో. ఈ బెడ్డు దిండు తడవడం వల్ల ఇంకా వెయిట్ అయిపోయి ఉంటాయి. నువ్వు ఒక్కదానివే ఎత్తలేవు, కలిసి చేద్దాం. మరిది గారు, తనకి సహాయం చేయాల్సిన అవసరం లేదు. తననే అన్ని పనులు చేయనివ్వండి. ఒకే ఒక బకెట్ ఎత్తడానికి ఈషా తడబడుతుంటే ఎంత బరువున్న ఈ పరుపుల్ని ఎలా ఎత్తుతుంది? ఎందుకు వదినా ఇలా మాట్లాడుతున్నారు? తను మీ మంచి కోసమే ఫ్రిడ్జ్ను తీసుకొచ్చింది. ఫ్రిడ్జ్ అయినా కూడా రిపేర్ అయ్యే అవకాశం ఉందిగా. కానీ తన ఉద్దేశం మంచి ఉద్దేశమే కదా. మీరు ఆపండి మరిది గారు, లెక్కలు చూసుకుంటేనే సంసారం సాగించగలం, వట్టి ఆలోచనలతో కాదు. పైగా మీరు మర్చిపోయినట్టున్నారు, ఇంటి విషయాల్లో జోక్యం చేసుకోనని మీరు నాకు మాట ఇచ్చారు. మామయ్య గారు, నేను చేసేస్తా. ఏ అమ్మాయికైతే డబ్బులు సంపాదించడం ఎంత కష్టమో తెలీదో ఆ అమ్మాయికి డబ్బు విలువ ఎలా తెలుస్తుంది? ఉంగరం అమ్మి ఫ్రిడ్జ్ కొనుక్కొచ్చిందని అందరూ నెత్తికెక్కించుకున్నారు. కానీ తను ఎవరన్నా అడిగారా అసలు ఆ ఉంగరం తను సంపాదించిందా కాదా అని? లేదు కదా. మరిది గారు, ఈ అమ్మాయికి కాస్త అర్థమయ్యేలా చెప్పండి. డబ్బుని కష్టపడి చెమట చిందించి సంపాదించాలని. ఇంట్లో వస్తువుల్ని చేర్చడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. 4 డబ్బులు కూడబెట్టడానికి ఎంత కష్టపడాలో, ఎంత నష్టం నేను తట్టుకోగలనో అంతా తట్టుకున్నాను. చాలు, ఇంక నా వల్ల కాదు. చీర దొంగలించిందే కాకుండా నా ముందే పొగరగా మాట్లాడుతున్నావా? నీలాంటి వాళ్ళకి శిక్ష మాత్రమే వేయగలమే. నీ జీతం డబ్బులు కట్ చేస్తాను. నాకు తెలిసి ఇప్పుడు అత్తయ్య తన్ని బెడ్షీట్ని పిండినట్టుగా పిండి తన ఇంటికి పంపించేస్తారు. నేను ప్రతి నెల డబ్బులు వస్తాయి అనుకున్నాను, ఇప్పుడు అది నాశనం అయిపోయింది. మోనికా, ఆ లెక్కల పుస్తకం తీసుకొనిరా. తీసుకొస్తాను అత్తయ్య. ఏ ఊపుకుంటూ వస్తున్నావు? త్వరగా తీసుకురాలేవా? తను జారి పడుతుంది వదినా. ఇటివ్వు. ఇదిగో చదువు చదువు. వినిపించలేదా? చదువది. రోజు ఉదయాన్నే టిఫిన్కి జీడిపప్పు బాదం 100 రూపాయలు. వాటర్ బాటిల్ వాడినందుకు ఇప్పటి వరకు 2000 రూపాయలు. కొత్త డ్రెస్ కొన్నందుకు 7000 రూపాయలు. వేస్ట్ అయిన 5 కిలోల మైదా పిండి 270. ఇంకా పాస్తాకి 560. ఆరోగ్యం బాలేనప్పుడు 1500. ఈ అమౌంట్ అత్తకి కుటుంబానికి చాలా పెద్ద అమౌంట్.
ఈ డబ్బుతో వాళ్ళు నెలంతా జరుపుకుంటారు. ఎందుకు ఆపేశావు? నేను చెప్తాను. చిన్న ఖర్చులు పెద్ద ఖర్చులు అంతా కలిపి 11,580 రూపాయలు. ఇది నువ్వు ఒక్కదానివే పెట్టిన ఖర్చు. కానీ ఇందులో అందరికీ హక్కు ఉంది, తెలుసుకో. కనుక నువ్వు ఒక్కదానివే సంపాదించి తీసుకురావాలి. కష్టపడు, చెమట చిందించు, జనాల దగ్గర తిట్లు తిన్నా సరే సంపాదించి తీసుకురా. ఇంకో విషయం, ఏది అమ్మి తీసుకురాకూడదు, అలాగే ఎవరిని అప్పాడకూడదు. డబ్బులు ఎలా సంపాదించాలో ఈషాకి తెలియదే. ఖచ్చితంగా ఈ ఛాలెంజ్ని తను తీసుకోదు. అందువల్ల ఈ బీదరిక జీవితాన్ని వదిలేసి తన నాన్న దగ్గరికి వెళ్ళిపోతుంది. అరే వదిన, ఇంత డబ్బుకు తను ఎక్కడికి వెళుతుంది? నేను సంపాదిస్తాను. మావయ్య, నేను ఖర్చు పెట్టిన డబ్బుని తీర్చేస్తా. ఈషా గారు, మీకు చాలా పట్టుదల. జీవితంలో చిన్న కష్టం కూడా పడింది లేదు, కానీ ఇంత పెద్ద ఛాలెంజ్ని మీరు ఒప్పుకున్నారు కదా, బాగా అనుభవిస్తారు. నా కొడుక్కి నువ్వు 48 గంటలు ఇచ్చావుగా. సరే, నేను నీకు 48 గంటలు ఇస్తాను. 2 రోజుల తర్వాత ఇదే సమయంలో ఒక్కసారి గడియారం చూడు. ఒకవేళ 11,580 రూపాయలు నువ్వు సంపాదించకపోతే నీ మూటాముళ్ళు సర్దుకొని ఈ ఇంటి నుండి బయటికి వెళ్ళిపోవాలి. ఆ తర్వాత ఎప్పుడూ నీ ముఖం మాకు చూపించుకో. ఇంకొక విషయం, నువ్వు పని వెతుక్కోవడానికి వెళ్ళబోయే ముందు నువ్వు నీ ఫ్రిడ్జు కలిసి ఈ గదిలో పోసిన నీళ్ళంతటినీ శుభ్రం చేసి వెళ్ళు. సరేనా? త్వరగా ఈషా 48 గంటలలోపు పని వెతకాలి. ఈ కుంకుమ డబ్బా ఎక్కడికి వెళ్ళింది? సరే, తీసుకున్నది కాకుండా ఇలా కూర్చొనున్నారా? నీ నవ్వు చూస్తుంటే బాగా అర్థమవుతుంది నువ్వే కుంకుమ భరణిని తీసుకున్నావని. మర్యాదగా తిరిగిచ్చే. దొంగనా? నేనా? అది కూడా మీ కుంకుమ పరాన్ని నేను తీసుకుంటానా? హే, హలో మ్యామ్, నేను ఈ రీల్స్ చూసుకొని నవ్వుకుంటున్నాను. నేను తెలియక అడుగుతున్నాను, మీరు ఈ కుంకుమ ఎందుకు పెట్టుకుంటున్నారు? నేనేమైనా మీ ఒరిజినల్ మొగున్నా? ఇంత ఓవర్ చేయాల్సిన అవసరం లేదే. నన్ను టెన్షన్ పెడుతుంటే నీకు చాలా ఆనందంగా ఉంది కదా? లేదు, మీరే డ్రామా చేసి అనవసరంగా టెన్షన్ అవుతున్నారు. నేను సంతోషపడుతున్నాను.
ఏంటిది? మీకు బాగా తెలుసు నేను బ్రహ్మచారని. అలా తెలిసి కూడా మీరు వచ్చి నీకొక్క నిమిషం టైం ఇస్తున్నాను. ఒక్క నిమిషం లోపల నా కుంకుమ భరణని ఇచ్చేసి, లేకపోతే నీ బ్రహ్మచర్య వ్రతాన్ని పోగొడతా. నేను పోగొడతాను. ఒక భార్యని బొట్టు పెట్టుకోకుండా ఎవరూ ఆపలేరు. మర్యాదగా కుంకుమ డబ్బా ఇవ్వు. ఇంకోసారి ఇలా చేయాలని ఆలోచించకండి, ఎందుకంటే ఈసారి ఒక్క నిమిషం కూడా ఇవ్వను. డైరెక్ట్గా మీ వ్రతాన్ని పోగొడతాను. మీకు చాలా బాగా తెలుసు ఈ పందెం మీరు గెలవరని. ఆయన కూడా పట్టుపడుతున్నారు. ఎందుకు 48 గంటలు మీరు మీ లైఫ్ని రిస్క్లో పెడుతున్నారు? మీకు మీ ఇంటికి దారి తెలుసు కదా, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు కదా. మీతోనే మాట్లాడుతున్నాను. ఈ కుంకుమ ఉంది కదా, ఈ కుంకుమే నా హక్కు. అలాంటిదే ఈ కుటుంబంలో కూడా నాకు హక్కుంది. ఈ కుటుంబంలో నాకు గుర్తింపు, నా మర్యాద తెచ్చుకునే హక్కు ఉంది. ఆ గుర్తింపు తెచ్చుకోవడం కోసం ఏం చేయాలన్నా సరే ఖచ్చితంగా చేస్తాను.